కొండా సురేఖ తెలంగాణ రాజకీయాల్లో ఈ మధ్య ఎక్కువగా వినబడుతున్నటువంటి పేరు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశానికి అనారోగ్యం కారణంతో ఆవిడ వెళ్ళకపోయినప్పటికీ దానికి కారణం యాదాద్రి బోర్డు విషయంలో తన ప్రమేయం లేకుండా తనకు చెప్పకుండా నిర్ణయం తీసుకున్నటువంటి కోపం అలిగారనేటువంటి విమర్శ వచ్చింది. దాని తర్వాత కడియం శ్రీహరి తన నియోజకవర్గంలో దేవాదాయ శాఖ కిందకు వచ్చేటువంటి నిర్ణయాలన్నీ కూడా తనకు చెప్పకుండా స్వయంగా తీసుకున్నారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యే. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మంత్రిని అయ్యాను, అలాంటప్పుడు ఆయన మంత్రిగా లేరు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి విరుచుకుపడ్డారు. మీనాక్షి నటరాజన్ లాంటి, మహేష్ గౌడ్ లాంటి వాళ్ళకి లేఖలు రాశారు. సో మొత్తంగా చూస్తే తాజాగా కొండా సురేఖ అన్నిట్లో కూడా కొంచెం ఫైర్ బ్రాండ్ లాగా కొంచెం వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఏ కమెంట్ చేసినా సరే దాని మీద ప్రత్యేక ఆసక్తి అయితే ప్రజలకు పెరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కొండా సురేఖ డైలీ ఓర్ ఎమ్మెల్యే కార్యక్రమం గురించి సానుకూలంగా స్పందించారు. అలాగే ఆ కార్యక్రమం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. సో ఆవిడ ఏం మాట్లాడారు ఏంటనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. ప్రజల సమస్యలను ఇంకా వేగంగా పరిష్కరించడానికి, అలాగే ప్రజల సమస్యల్ని ఎవరైతే నాయకులు ఉంటారో స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళు ఇంకా బాగా తెలుసుకుని అవగాహన నుండి ప్రజలతో నేరుగా సంబంధం కలిగి ఉండడం కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైలీ ఓర్ ఎమ్మెల్యే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో దీంట్లో సాధారణంగా ఎమ్మెల్యేలకి డైరెక్ట్గా వీళ్ళు ఫోన్లు చేసి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినతులు సమర్పిస్తారు, వినతులు చెప్పుకుంటారు వాళ్ళ సమస్యలన్నీ. సో వాళ్ళకు ఒక భరోసా అన్నది ఇస్తారు. తర్వాత వెంటనే ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించబడేలాగా ఆ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, నేతలు కావచ్చు ఆ దిశగా ప్రయత్నం చేస్తారు. వెంటనే సాల్వ్ అయిపోతాయి. సో దీని మీద మంచి సానుకూల స్పందనే ప్రజల నుంచి వస్తూ ఉంది. తాజాగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వినతుల్ని స్వయంగా కొండా సురేఖ స్వీకరించారు. దీంట్లో తాగునీటి సమస్యలు కావచ్చు, వ్యక్తిగతంగా వాళ్ళకున్న సమస్య, డ్రైనేజ్ సమస్య కావచ్చు, మిగిలిన అనేక సమస్యల్ని స్వయంగా వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజలు స్వయంగా కొండా సురేఖకి ఫోన్ చేసి చెప్పారు. సో ఆ వినతులన్నింటినీ స్వీకరించారు. ఈ క్రమంలో భాగంగా కొండా సురేఖ కొన్ని కమెంట్స్ చేశారు. అదేంటంటే, నేను మొదటి నుంచి ప్రజా జీవితంలో ఉండడానికి ఇష్టపడ్డాను. ప్రజలతో కలిసి పనిచేయడం, ఇలా పనిచేయడం, వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవడం, దాని మీద వెంటనే అధికారులతో చర్చించి సమన్వయం చేసి వెంటనే ఆ సమస్యల్ని పరిష్కరించడం అనేది నాకు ఒక మంత్రిగా కన్నా కూడా ఒక మనిషిగా చాలా సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది. నేనే కాదు, నేను నా ఇంట్లో ఉన్నా లేకపోతే పార్టీలో ఉండి కార్యక్రమాల్లో మునిగిపోయినా మొత్తానికి నా లక్ష్యం మాత్రం ప్రజా శ్రేయస్సే అని చెప్పారు. సో ఈ క్రమంలో కొండా సురేఖ లేటెస్ట్గా వివాదాల్లో ఉంటూ వచ్చారు కాబట్టి ఆవిడ చేసేటువంటి పాజిటివ్ కమెంట్ మీద కూడా చర్చ పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు కొండా సురేఖ యాక్టివ్గా ప్రజల్లో ఉండి, అంటే ఇప్పటి వరకు కొన్ని విషయాల్లో పార్టీలో అంతర్గత వ్యవహారం వరకే కమెంట్స్ చేశారు ఈ మంత్రి, అంతే తప్ప ప్రజల మీద అంత దృష్టి పట్టలేదనేటువంటి విమర్శ రాకుండా అటువంటి వాటికి చెక్ పెడుతూ ప్రజల్లో కూడా కలిసి పనిచేస్తూ మిగిలిన లీడర్ ఎవరైతే కొందరు కాంగ్రెస్లో కొందరు ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ, అలాగే బీఆర్ఎస్ లీడర్స్ అపోజిషన్లో ఉండి కూడా ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ తమ ఇమేజ్ పెంచుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారో కొండా సురేఖ కూడా అలాగే కేవలం వివాదాల గురించి కాకుండా ప్రజల గురించి మాట్లాడి కూడా తన ఇమేజ్ పెంచుకునే బాటలో ఉన్నారని అయితే దీని ద్వారా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఆవిడ ప్రతిదానికి ఇటువంటి కార్యక్రమాలకు స్పందించినవి ఎక్కువ కనిపించవు. తాజాగా అయితే వివాదాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇటువంటి సానుకూలంగా స్పందించడం కొండా సురేఖకి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు.